జై శ్రీరామ్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడి పవన్ కళ్యాణ్తోనే మనకి రుజువైందని మరొకసారి నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన యొక్క కృషి పట్టుదలే ఆయన విజయానికి ముఖ్య కారణం. గతసారి ఎన్నికల్లో చూడండి, 2 దగ్గరలో పోటీ చేసిన ఆయన ఘోర పరాభవం చెందారు. ఆయన ఘోర పరాభవం కాకుండా ఆయన అనుచరులేమి, మిగతా కార్యకర్తలేమి, ఎవరెవరో లేనిపోని మాటలు ఎంతోమంది అన్నా ఆయన బాధ భరించి ఆయనలోనే ఉంచుకున్నారే కానీ ఏనాడు కూడా ఆయన అసహనం పాటించకుండా కృంగిపోకుండా పట్టుదలతో కృషి చేశారు. కాబట్టి ఆయన ఈరోజు అఖండ విజయం సాధించారు. మరొకటి ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఆయన ఓట్లు అడిగేటప్పుడు ఎలా అడిగారు మీరు ప్రతి వీడియో చూశారు. నేను అర్చిస్తున్నాను, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అనే ఒక్క మాటకి ప్రతి ఒక్కరు కూడా మనసు కరిగిందని నా అభిప్రాయం. మరి మీరేమంటారు? నెక్స్ట్ గెలిచిన తర్వాత ఆయన యొక్క మనసు చూడండి. మీరు వీడియో చూశారు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళన్నీ దగ్గరికి వెళ్ళి ముందు నుంచే వచ్చి ఆయన కాళ్ళకు పాదాబంధనం చేశారు. అంటే కాళ్ళకు పాదాబంధనం చేసినంత మాత్రాన మంచోడని కాదు, అంటే అన్నదమ్ముల వాళ్ళ తాలూకా రిలేషన్ ఎలాగుందనేది ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ రిలేషన్ ఉండడానికి కారణం ముఖ్యంగా వాళ్ళ అమ్మగారికి కూడా నేను నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ఫ్యామిలీని ఎలా పెంచాలో వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. సో ప్రతి ఒక్కరూ కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి మాటని ప్రతి ఒక్కరు తీరాలి. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరి. జై శ్రీరామ్.